సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మంగళవారం సాయంత్రం గార్లదిన్న మండల పరిధిలోని మిడ్ పెన్నా రిజర్వాయర్ను పరిశీలించారు. డ్యాం స్థితిగతులను, అదేవిధంగా డ్యాం పరిధిలో ఉన్న ఆయకట్టు వివరాలను హెచ్ఎల్సీ అధికారులతో ఆమె ఆరా తీశారు. ప్రస్తుత ఏడాది సాగునీటి విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. డ్యాం క్రస్ట్ గేట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో సాగునీరు పూర్తిగా లీకేజ్ అయి వృధా అవుతోందని హెచ్ఎల్సీ అధికారులు ఎమ్మెల్యే శ్రావణి దృష్టికి తీసుకొచ్చారు. క్రస్ట్ గేట్ల రిపేరీకి కావలసిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, తాను ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదలకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారు శ్రావణి అధికారులకు తెలిపారు. రైతులకు సాగునీటి విషయంలో ఎక్కడా ఎలాంటి ఆటంకం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా తమ గ్రామానికి వచ్చిన బండారు శ్రావణిని ఎంపీఆర్ డ్యాం గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతించారు. అనంతరం గ్రామంలోని సమస్యలు ఆమె దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తాడిపత్రి బ్రాంచ్ నార్త్ కెనాల్కి ఇది మనకి మీరు రిలేటెడ్. ఇది ఇక్కడ ఆయకట్టు ఎక్కువ లేదు మేడం. తాడిపత్రిలో ఓన్లీ డ్రింకింగ్ వాటర్, పుట్టూరు వాటర్, ఒక 29 డిస్ట్రిబ్యూటర్ పుట్టూరు మండలం లాస్ట్. సో ఇది మన ఓవరాల్ పిక్చర్. ఇది మనకి గూగుల్ దర్శనం అయితే మనకి ఈజీగా ఉంటుంది. గూగుల్ మ్యాప్లో పెట్టాను. నార్మల్ ఎంబీఏ సుబ్బరాజసాగర్ ముచ్చుకోట బ్రాంచ్ అక్కడి నుంచి పుట్టూరు అది ఇవ్వాలని ఒక స్కీమ్ ఉంది కానీ అది ఈజీ ఉంటుంది. అది మనం కడప జిల్లా వాళ్ళకి ఇస్తాం, ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చారు. అంటే గండికోట డ్యామ్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు మేడం. అది వాళ్ళకి కానీ వాళ్ళే చేశారు. హెచ్ఎల్సీ కానీ ఇచ్చినా కూడా మనకే నీళ్ళు ఇస్తారు. కానీ మా దగ్గర హెచ్పీస్ తీసుకొని ఎట్లా చేయాలో వాళ్ళు ఎస్టిమేట్ చేశారు, డ్రాయింగ్స్ అన్ని. కాకపోతే ఆ సిఈ గారి కంట్రోల్, కడప సిఈ కంట్రోల్, అనంతపురం సిఈ వేరే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది ఓవరాల్. ప్రస్తుతం మనం ఎంపీఆర్ డ్యామ్, పెన్నా డ్యామ్ మీద ఉన్నాము. ఈ డ్యామ్ మీద మన గౌరవ శాసనసభ్యులు వాళ్ళు బండారు శ్రావణి గారు ఇన్స్పెక్షన్ చూసేదానికి వచ్చారు. ముఖ్యంగా మనకి అక్కడ సౌత్ కెనాల్ గేట్లు వెళ్ళే 3 గేట్లలో నీళ్లు వెళ్ళేదానికి కొంచెం చాలా కాలం అయిందంటే 1965లో కట్టినటువంటి స్లూయిస్లు ఇంతవరకు రీప్లేస్ చేయలేదు. కొంచెం నీళ్ళలో ఉండి బాగా డ్యామేజ్ అయినందువలన లీకేజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ లీకేజెస్ ఎక్కువ ఉండకుండా అరికట్టే దానికోసము ఏం చేయాలి అనే దానికి ప్రపోజల్ కోసం అడిగేదానికి వచ్చారు. మేడం గారికి మేము అన్ని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి, ఎట్లా చేయాలని చెప్పాము. దాని మీద వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడి ఎస్టిమేట్లు, అంచనాలకి అనుమతులు తెప్పిస్తాము. త్వరలో రిపేర్ వర్క్స్, మరమ్మత్తు వర్క్లు చేసి ఈ సీజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని వాళ్ళు మాకు ఆదేశించి వెళ్ళారు.